ఇలా ఒకసారి ఫంక్షన్ స్టైల్ టమాటో చట్నీ ట్రై చేసి చూడండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. దీనికోసం ఫస్ట్ పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర, ధనియాలు అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి మీ స్పైస్ తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను సన్న మిరపకాయలు యూజ్ చేస్తున్నాను. అవి చాలా కారంగా ఉంటాయి. అందుకే కొన్నే వేసుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కడాయి దాని నేమ్ వచ్చేసి ఫ్రమ్ బర్గనర్ అనమాట. ఇది చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఏం ప్రమోషన్ కాదు. అవన్నీ మంచిగా వేగిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. సేమ్ కడాయిలో ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకుందాం. ఈ చట్నీకి మంచిగా టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి పల్లీలు యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. పల్లీలు కూడా మంచిగా వేగిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి తీసుకోండి. టమాటో చట్నీ కోసం పండు టమాటోస్ తీసుకోకండి. టమాటోలు కొంచెం దూరగా ఉంటే బాగుంటాయి. కొంతమంది టమాటో చట్నీలోకి నువ్వులు కూడా వేసుకుంటారు. బట్ ఐ డోంట్ ప్రిఫర్. అది ఒంటికి వేడి చేస్తుందని నేను అవాయిడ్ చేస్తాను. ఇప్పుడు సేమ్ కడాయిలోకి టమాటోస్ తీసుకుందాము. టమాటోస్ని ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 4 ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది. టమాటోస్ ప్లస్ అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి. చింతపండుని వేసేటప్పుడు దాన్ని మంచిగా కడిగి తీసుకోండి. ఎందుకంటే అందులో రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వాటిని మంచిగా కలుపుకొని దానిపైన మూత వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఈ టమాటాలు ఉడికే గ్యాప్లో మనం ఫస్ట్గా వేయించి పెట్టుకున్నవి మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, అవి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు కూడా మంచిగా మగ్గాయి. అందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకుందాం. టమాటోస్ని వెంటనే మిక్సీ పట్టకూడదు. అవి చాలా వేడిగా ఉంటాయి కదా. సో దాన్ని చల్లనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సేమ్ మిక్సీ జార్లోకి ఈ టమాటోస్ని కూడా తీసుకొని 2-3 పల్సెస్ ఇచ్చి వదిలేయండి. ఎక్కువగా గ్రైండ్ చేయకండి. అంతే అండి. ఇంకా తాలింపు కూడా అవసరం లేదు. డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈసారి ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి.